శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడును. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్ బంగారాజు థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో నర్సీపట్నం శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి పాదయాత్రగా తలుపులమ్మలోవకు బయలుదేరిన 24వ వార్డు తెలుగు తమ్ముళ్ళు. శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించిన సందర్భంగా 24వ వార్డు తెలుగు తమ్ముళ్ళు నర్సీపట్నం శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం బలిఘట్టం, కోటనందూరు, తుని మీదుగా తలుపులమ్మలోవ గుడి వద్దకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్రలో వారితో పాటు కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు ఉన్నారు. ఈ సందర్భంగా ధనిమిరెడ్డి మధు మాట్లాడుతూ, మున్సిపల్ ఎలక్షన్లో నేను గెలవడానికి ఈ 24వ వార్డు తెలుగు తమ్ముళ్ళు ఎంతో కృషి చేశారు. అప్పుడు కూడా గెలిచిన తర్వాత పాదయాత్రలో అమ్మవారి దర్శనానికి వెళ్లారని తెలిపారు. తలుపులమ్మలోవ తల్లి ఎల్లవేళలా అందరికీ అండదండలుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నామని అన్నారు. రేపు ఉదయం పాదయాత్ర ముగింపుతో తలుపులమ్మలోవ గుడి వద్ద మొక్కుబడి తీర్చుకున్నట్లు వారు తెలిపారు. మన నర్సీపట్నం నుండి అయ్యన్న పాత్రుడు గారు అత్య మెజార్టీతో గెలిస్తే లోపలికి మన తుని లోపలికి వస్తామని మనం అందరం మొక్కుకున్నాము. ఆ విధంగా అయ్యన్న పాత్రుడు గారు అత్య మెజార్టీ గెలిచి శాసన స్పీకర్గా సంవత్సరంగా మన నర్సీపట్నం నియోజకవర్గం నుండి 24వ వార్డు అయ్యన్నపాలెం నుండి మన ధనిరెడ్డి వీధి వారు మన అందరూ కలిపి లోపలికి వెళ్దామని కాలినడక నడిచి వెళ్దామని మా చింతకాయల అయ్యన్న కోస్తా దగ్గర చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అత్యధిక మేరతో గెలిస్తే తలుపులం లోపలికి నడిచి వస్తామని చెప్పేసి మా వార్డులో కార్యకర్తలు, ప్రజలు అందరం కలిపి అనుకున్నాం. సుమారుగా 20 మంది బయలుదేరదని మేము ముందుగానే అనుకున్న దానివల్ల ఈ రోజు ఆ మొక్కు తీర్చుకుంటారని చెప్పి కాలినడక నడిచి తలుపులం లోపలికి నడిచి వెళ్తున్నాం. ఈరోజు మంచి రోజు. అయ్యన్న పాత్రుడు గారు భారీగా మెజార్టీతో గెలిచారు. మా అందరికీ కూడా ఆనందకరమైన విషయం. రాష్ట్రంలో కూడా అత్యధిక మెజార్టీ 83లో ఎన్టీ రామారావు గారు గాలిలో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఈరోజు గెలిచి ప్రజలందరూ కూడా భారీ బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం పార్టీకి. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు మాత్రమే ఇచ్చి అతన్ని కూర్చోబెట్టారు. తప్పు చేస్తే ఎవరన్నా సరే, ఎలాంటి వాళ్ళకైనా సరే ప్రజలు బుద్ధి చెప్తారన్నదానికి జగన్ ప్రభుత్వమే ఒక నిదర్శనం. ఈరోజు గతంలో నేను కౌన్సిలర్గా గెలాలని మున్సిపాలిటీలో మా వాళ్ళందరూ కూడా, మా వార్డులో కుర్రోళ్ళు కానీ, నాయకులు కానీ, మా బుజ్జి కానీ, ముఖ్యంగా మా బుజ్జి వీళ్ళందరూ కుర్రోళ్ళందరూ బాగా పనిచేశారు. అప్పుడు కూడా నేను కౌన్సిలర్గా గెలిచినప్పుడు కాలినడకం లోపలికి వస్తారని మొక్కు తీర్చుకున్నారు. అదే సెంటిమెంట్ వీళ్ళకి ఉండిపోయి కంపల్సరీగా కూడా అయ్యన్న పాత్రుడు గారు భారీ మెజార్టీతో గెలవాలని ఒక ఉద్దేశంతో లోపలికి మళ్ళీ నడిచి వస్తాం, అయ్యన్న పాత్రుడు గారు గెలుస్తారని చెప్పి మా వాళ్ళందరూ మొక్కున్నట్టుగానే అయ్యన్న పాత్రుడు గారు భారీ మెజార్టీతో తలుపులమ్మ తల్లి దయవల్ల గెలవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ దుర్గాదేవి గుడి దగ్గర నుంచి కాలినడకన లోపలికి బయలుదేరిన మా వాళ్ళందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ లోవ తల్లి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.